కాన్ఫిగరేషన్ క్లాసెస్ చాలా ఉన్నాయండి. ఈ సిలబస్ కాపీలో ఏవైతే ఉన్నావో నేను ఏమేమైతే చెప్పానో అవన్నీ చెప్తాను. అలాగే మీకు S4 HANA మీరు ఈసీసీలో ప్రాక్టీస్ చేసినా కూడా ఫైన్. S4 HANA ఛానల్ లింక్ ఒకటి ఫార్వర్డ్ చేశాను కదా, ఆ లింక్ అనేది చాట్ బాక్స్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. తెలుసు కదా మీకు, ఆ ఛానల్ ఫాలో అవ్వండి. కంప్లీట్గా S4 HANA క్లాసెస్ ఒక టోటల్గా ఆల్మోస్ట్ అంటే ఒక 50 క్లాసెస్ వరకు అప్లోడ్ చేస్తాను. మిగతావన్నీ ప్రైవేట్లో ఉంచి లింక్స్ ఇస్తాను మీకు. వస్తాయి, మీకు త్వరలోనే వస్తాయి. అలాగే సిఓ కూడా చెప్తాను, సిఓ కూడా ప్లాన్ చేస్తున్నాను. సిఓ కూడా కంప్లీట్గా ఎఫ్ఐతో పాటు సిఓ కూడా నేర్చుకుంటే, అంటే కొంతమంది సిఓ కూడా వెళ్తుంటారు. ఎఫ్ఐ వస్తేనే సిఓకి వెళ్ళగలుగుతారు, లేకపోతే వెళ్ళలేరు. మన దగ్గర అరవింద్ అని ఒక ఆయన జాబ్ వచ్చింది. ఆయన యాక్చువల్గా ఎఫ్ఐలో ప్రాపర్ నాలెడ్జ్ ఉంది, సిఓలో ప్రిపేర్ అవ్వమంటున్నారు, సిఓలో చేయమంటున్నారంట కాన్ఫిగరేషన్. నాకు జస్ట్ కాల్ చేస్తారు ఆయన. కాబట్టి ఒకవేళ అవసరమైతే అవ్వచ్చు, బట్ నాట్ రిక్వైర్డ్. అంటే మామూలుగా 5 years ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటూ వెళ్తే అవసరం లేదు. బట్ సిఓ కన్సల్టెంట్గా తీసుకుంటే కనుక సిఓ కూడా నేర్చుకుంటే సిఓ కూడా అప్లై చేయొచ్చు. కాకపోతే అవి ఇంకొక అడిషనల్ ఇంకొక 40 క్లాసెస్ ఉంటాయి. చాలా బర్డెన్ అవుతుంది, బట్ ఎనీవే మీ ఇంట్రెస్ట్ అనమాట. సో ఆ ఛానల్ ఫాలో అవ్వండి. రిపోర్టింగ్ స్ట్రక్చర్ అని యువర్ కంపెనీ, కన్సల్టింగ్ కంపెనీ. సో రిపోర్టింగ్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుందో చూద్దాము. 1 minute. ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. రిపోర్టింగ్ స్ట్రక్చర్ అని యువర్ కంపెనీ కదా. 1 minute. ఇది యాక్చువల్గా 2 classes అండి. రిపోర్టింగ్ స్ట్రక్చర్ ఇన్ యువర్ కంపెనీ, వేర్ ఇస్ ద డాక్యుమెంట్. 1 minute. రిపోర్టింగ్ స్ట్రక్చర్ ఎక్కడ ఉంది? 1 minute. ఈ టైప్ చేయాలంటే టైం పడుతుంది, అందువల్ల రెడీమేడ్ డాక్యుమెంట్ చూస్తున్నాను. ఓకే, 1 minute. డాక్యుమెంట్ అవైలబుల్ లేదు. నేను కాపీ పేస్ట్ చేస్తాను కొంత డేటా అనేది, చూడండి. ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. చాట్ బాక్స్ లో ఉంది, కాపీ పేస్ట్ చేయండి అది. కలర్ యాడ్ చేయండి. ఫస్ట్ కలర్ యాడ్ చేయండి దానికి. ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయండి. చూడండి. సో రిపోర్టింగ్ స్ట్రక్చర్, వాట్ ఈజ్ రిపోర్టింగ్ స్ట్రక్చర్ ఇన్ యువర్ కన్సల్టింగ్ కంపెనీ అని అడగచ్చు మిమ్మల్ని ఇంటర్వ్యూలో. రిపోర్టింగ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అని అడగచ్చు. మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. లాస్ట్ 4 levels ఉంటాయి. సీనియర్ కన్సల్టెంట్, అసోసియేట్ ఆర్ జూనియర్ కన్సల్టెంట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది.
బట్ జస్ట్ ఫర్ ఐడియా కోసం చెప్తున్నాను మీకు ఇవన్నీ కూడా. ఓకే, ఫస్ట్ చూడండి, టాప్లోకి వెళ్ళండి. ఫస్ట్ ఎవరు ఉంటారు? సిఇఓ. కలర్ యాడ్ చేయండి, సిఇఓ యాడ్ చేయండి. సిఇఓ టాప్ లెవెల్లో ఎవరు ఉంటారు? సిఇఓ. సిఇఓ అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఈయన టాప్ లెవెల్లో ఉంటారు అనమాట. సిఇఓ అంటారు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. నెక్స్ట్ లెవెల్లో సిఐఓ, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్. ఐటీ కంపెనీ, ఎనీ సాఫ్ట్వేర్ కంపెనీలో స్ట్రక్చర్, రిపోర్టింగ్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది అనేది మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఫస్ట్ లెవెల్ ఎవరు ఉంటారు? సిఇఓ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఆయన అండర్లో ఎవరు ఉంటారు? సిఐఓ, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్. నెక్స్ట్ లెవెల్ విపి. కలర్ యాడ్ చేయండి. విపి అంటే వైస్ ప్రెసిడెంట్ అని అర్థం. వైస్ ప్రెసిడెంట్ అని అర్థం విపి అంటే. ఓకే, తర్వాత చూడండి, వైస్ ప్రెసిడెంట్ అండర్లో డెలివరీ హెడ్ ఉంటారు. డెలివరీ హెడ్, వైస్ ప్రెసిడెంట్ అండర్లో డెలివరీ హెడ్ ఉంటారు. నోట్ చేసుకోండి, కలర్ డెలివరీ హెడ్. సో డెలివరీ హెడ్ ఏం చేస్తారు? ఈయన ఈ హ్యాండిల్ 3 to 4 ప్రాజెక్ట్స్. ఒక డెలివరీ హెడ్ అండర్లో, వైస్ ప్రెసిడెంట్ అండర్లో ఎంతమంది అయినా డెలివరీ హెడ్స్ ఉండొచ్చు, బట్ ఒక్కొక్క డెలివరీ హెడ్ అనేవాళ్ళు 3 to 4 ప్రాజెక్ట్స్ అనేవి హ్యాండిల్ చేస్తారు. 3 to 4 ప్రాజెక్ట్స్. డెలివరీ హెడ్, ఒక డెలివరీ హెడ్ అండర్లో 3 to 4 ప్రాజెక్ట్స్ అనేవి ఉంటాయి. ఈ హ్యాండిల్ 3 to 4 ప్రాజెక్ట్స్. 3 to 4 ప్రాజెక్ట్స్ అనేవి హ్యాండిల్ చేస్తారు డెలివరీ హెడ్ అనేవాళ్ళు. నెక్స్ట్ ఎస్ఆర్ మేనేజర్ ఆర్ ప్రోగ్రామింగ్ మేనేజర్ ఉంటారు. వీళ్ళందరూ టాప్ పై లెవెల్ వాళ్ళకి రిపోర్ట్ చేస్తారు. సిఐఓ సిఇఓకి రిపోర్ట్ చేస్తారు. విపి సిఐఓకి రిపోర్ట్ చేస్తారు. డెలివరీ హెడ్ వైస్ ప్రెసిడెంట్కి రిపోర్ట్ చేస్తారు. డెలివరీ హెడ్ అండర్లో 3 to 4 ప్రాజెక్ట్స్ అనేవి హ్యాండిల్ చేస్తారు. డెలివరీ హెడ్ అండర్లో ఎవరుంటారు? సీనియర్ మేనేజర్స్ ఆర్ ప్రోగ్రామింగ్ మేనేజర్స్ ఉంటారు. సీనియర్ మేనేజర్స్ ఆర్ ప్రోగ్రామింగ్ మేనేజర్స్. సో ప్రోగ్రామింగ్ మేనేజర్స్ ఎన్ని ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేయొచ్చు? 2 ప్రాజెక్ట్స్ నుండి 4 ప్రాజెక్ట్స్ అనేవి హ్యాండిల్ చేయొచ్చు. సో ఎస్ఆర్ మేనేజర్స్ అనేవాళ్ళు ఎన్ని ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేస్తారు? 2 to 4 ప్రాజెక్ట్స్. నెక్స్ట్ కిందకి రండి. నెక్స్ట్ ప్రాజెక్ట్ మేనేజర్. నెక్స్ట్ లెవెల్ ఎవరు ఉంటారు? ప్రాజెక్ట్ మేనేజర్ అంటే ఒక ప్రాజెక్ట్ హ్యాండిల్ 1 ప్రాజెక్ట్. అంటే ఎస్ఆర్ మేనేజర్ అండర్లో 2 or 4 మెంబర్స్ ఉంటారు ప్రాజెక్ట్ మేనేజర్స్. సో ఈ ప్రాజెక్ట్ మేనేజర్స్, ఒక్కొక్క ప్రాజెక్ట్ మేనేజర్ ఎన్ని ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేస్తారు? 1 ప్రాజెక్టే ఇస్తారు. ఒక ప్రాజెక్ట్ మేనేజర్కి ఒకటే ఉంటుంది అనమాట. ప్రాజెక్ట్ మేనేజర్ అంటే ఒకటే ఉంటుంది అండి. ఈ హ్యాండిల్ 1 ప్రాజెక్ట్. తర్వాత ప్రాజెక్ట్ మేనేజర్ అండర్లో టిఎల్, టీమ్ లీడర్ ఉంటారు. టిఎల్ ఇవ్వండి ఇక్కడ. టిఎల్ అంటారు. టిఎల్ అంటే ఎవరు? టీమ్ లీడర్. టిఎల్ ఉంటారు. ఈ అండర్లో ఎవరు ఉంటారు? టీమ్ లీడర్ అంటారు. టిఎల్. ప్రాజెక్ట్ మేనేజర్ అండర్లో టిఎల్ ఉంటారు, టీమ్ లీడర్. సో చూడండి, టీమ్ లీడర్ అండర్లో ఆల్ టైప్ ఆఫ్ కన్సల్టెంట్స్ ఉంటారు. ఎఫ్ఐ కన్సల్టెంట్, ఎస్డి కన్సల్టెంట్, పిపి కన్సల్టెంట్, ఇంకా ఎవరు ఉంటారు? ఎంఎం కన్సల్టెంట్. టైప్ చేయండి. ఎంఎం కన్సల్టెంట్. ఆల్ టైప్ ఆఫ్ కన్సల్టెంట్స్ అందరూ కూడా ఎవరి అండర్లో వర్క్ చేస్తారు? టీమ్ లీడర్ అండర్లో వర్క్ చేస్తారు. టీమ్ లీడర్ అండర్లో వీళ్ళందరూ వర్క్ చేస్తారు. పైన పిపి కన్సల్టెంట్ తర్వాత ఎంఎం కన్సల్టెంట్ యాడ్ చేయండి. ఎఫ్ఐ కన్సల్టెంట్, ఎస్డి కన్సల్టెంట్, పిపి కన్సల్టెంట్, తర్వాత ఎంఎం కన్సల్టెంట్. అందరూ అబాపర్స్, ఆల్ కన్సల్టెంట్స్ ఆర్ వర్కింగ్ అండర్ ది టీమ్ లీడర్. టీమ్ లీడర్ అండర్లో వర్క్ చేస్తారు. సో వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఎంత ఉంటుంది? ఎగ్జాంపుల్, టీమ్ లీడర్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంటుంది? 7 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి టీమ్ లీడర్కి. 7 years అనేది ఎక్స్పీరియన్స్ ఉంటుంది. 7 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరూ టీమ్ లీడర్గా వెళ్ళొచ్చు అనమాట. ఓకే, సో టీమ్ లీడర్ల అండర్లో ఎవరెవరు ఉంటారు? ఎస్ఆర్ మేనేజర్, ఎస్ఆర్ కన్సల్టెంట్,
ఎస్ఆర్ కన్సల్టెంట్ అది ఎక్స్పీరియన్స్ పైన యాడ్ చేయండి. ఎక్స్పీరియన్స్ 5 to 6 years ఉంది కదా, అది పైన యాడ్ చేయండి చెప్తాను. అది బ్యాక్స్ పైన యాడ్ చేయండి. అక్కడ కాదు ఇక్కడ రిపోర్టింగ్ టు టీమ్ లీడర్ దగ్గర యాడ్ చేయండి. ఆ తర్వాత బ్రాకెట్లో ఇది పెట్టండి సార్, సరిపోతుంది. అక్కడ పెట్టండి, అది కింద తీసేయండి. సో ఎస్ఆర్ కన్సల్టెంట్కి సీనియర్ కన్సల్టెంట్ ఎవరికి రిపోర్ట్ చేస్తారు? టీమ్ లీడర్కి రిపోర్ట్ చేస్తారు. సో ఎస్ఆర్ కన్సల్టెంట్ ఎక్స్పీరియన్స్ ఎంత పెట్టుకుంటారు? 5 to 6 years. 5 to 6 years ఎస్ఆర్ కన్సల్టెంట్. నెక్స్ట్ లెవెల్ కన్సల్టెంట్కి ఎక్స్పీరియన్స్ ఎంత ఉంటుంది? కలర్ యాడ్ చేయండి. కన్సల్టెంట్కి ఎక్స్పీరియన్స్ ఎంత ఉంటుంది? 2 years to 5 years. ఇది పైన యాడ్ చేయండి, ఇది కూడా ఎక్స్పీరియన్స్. బ్యాక్ స్పేస్ ఇచ్చేయండి, వెళ్ళిపోతుంది పైకి అది. సో ఎస్ఆర్ కన్సల్టెంట్స్. తర్వాత అసోసియేట్ ఆర్ జూనియర్ కన్సల్టెంట్ కూడా రిపోర్టింగ్ టు టీమ్ లీడర్. అప్ టు 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా అసోసియేట్ ఆర్ జూనియర్ కన్సల్టెంట్ కింద వెళ్తుంటారు అనమాట. సో మేజర్గా మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళందరూ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ 3 levelsకి ఎలిజిబుల్. 7 years పెట్టి వెళ్ళొచ్చు, టీమ్ లీడర్గా కూడా వెళ్ళొచ్చు, కానీ మీకు బర్డెన్ ఎక్కువ అవుతుంది. చాలా డెప్త్గా అడుగుతారు క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అనేవి. మీరు ఒక 2 years వర్క్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మీరు దీని పై లెవెల్ కూడా వెళ్ళొచ్చు. సో మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఈ రోల్స్ అన్నిటికీ కూడా ఎలిజిబుల్ అవుతారు. ఎస్ఆర్ కన్సల్టెంట్, అసోసియేట్ ఆర్ జూనియర్ కన్సల్టెంట్, వీళ్ళందరూ కూడా డిజిగ్నేషన్ డిఫరెంట్గా ఉన్న, వర్క్ మాత్రం ఒకటే ఉంటుంది. అర్థమవుతుందని చెప్పే పాయింట్ మీకు? ఎస్ఆర్ కన్సల్టెంట్ చూడండి, ఎస్ఆర్ కన్సల్టెంట్, అసోసియేట్ ఆర్ జూనియర్ కన్సల్టెంట్, ఈ 3 levels లో వాళ్ళు చేసే వర్క్ అంతా ఒకటే ఉంటుంది. ఒకటే లెవెల్ వర్క్ చేస్తారు. మీరు ఈ లెవెల్ వరకు వెళ్ళొచ్చు బేస్డ్ ఆన్ అవర్ ట్రైనింగ్ ఈ లెవెల్ వరకు వెళ్ళొచ్చు. మాక్సిమం ఎంత ఉంటుంది శాలరీ ఎస్ఆర్ కన్సల్టెంట్ అంటే? అప్రాక్సిమేట్లీ 20 to 25 lakhs వరకు ఉంటుంది ఎస్ఆర్ కన్సల్టెంట్ అంటే. మీ పర్ఫార్మెన్స్ని బేస్గా చేసుకుంటుంది. బట్ ఎనీవే ఎస్ఆర్ కన్సల్టెంట్ అంటే 20-25 lakhs ఉంటుంది ప్యాకేజ్. కన్సల్టెంట్ అంటే ఎంత ఉండొచ్చు? 14 to 15 lakhs ఉంటుంది. అసోసియేట్ ఆర్ జూనియర్ కన్సల్టెంట్ 8 lakhs, 7 lakhs, 6 lakhs అలా ఉండొచ్చు, 5 lakhs కూడా ఉండొచ్చు. సో ఇది ఈ 3 levelsకి మీరు ఎలిజిబుల్ అవుతారు. 3 levelsకి, ఓకేనా? ఈ 3 levelsకి ఎలిజిబుల్ అవుతారు. క్లియర్ కదా? ఇంతవరకు అర్థమైందా పాయింట్స్? మనకు పైవి మనకు అవసరం లేదు, జస్ట్ ఒకసారి విని వదిలేయండి. ఇంతవరకే మీకు తెలియాలి. క్లియరా కదా? రైట్, ఈ 3 levelsకి మీరు ఎలిజిబుల్ అవుతారు. క్రిందకి రండి. చూడండి, ఎస్ఆర్ కన్సల్టెంట్, అసోసియేట్ ఆర్ జూనియర్ కన్సల్టెంట్, ఆల్ ఆర్ డూయింగ్ సేమ్ వర్క్. ఒకే విధమైన వర్క్ అన్నమాట. ఏదైతే మనం పైన డిస్కస్ చేసామో అదంతా కూడా ఒకటే లెవెల్లో వాళ్ళు వర్క్ చేస్తారు. క్లియర్ కదా? అర్థమైందా లేదా? ఎస్ ఆర్ నో? ఇది మన రిపోర్టింగ్ స్ట్రక్చర్ అనేది ఈ విధంగా ఉంటుంది. క్లియర్ కదా? మీ సాఫ్ట్వేర్ కంపెనీలో రిపోర్టింగ్ స్ట్రక్చర్ అనేది ఈ విధంగా ఉంటుంది. మేజర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏ లెవెల్స్? ఎస్ఆర్ కన్సల్టెంట్, అసోసియేట్ ఆర్ జూనియర్ కన్సల్టెంట్, ఈ 3 levels అనేవి గుర్తుపెట్టుకోవాలి. మీరు ఈ లెవెల్స్కి యు ఆర్ ఎలిజిబుల్. మీరు ఏ లెవెల్కి అప్లై చేస్తారనేది మీరు చేసిన ప్రాక్టీస్ని బేస్గా చేసుకుంటుంది. మన దగ్గర 25 lakhs ప్యాకేజ్, 75 lakhs ప్యాకేజ్ వచ్చు ఒక ఆయనకి. ఆయన చార్టెడ్ అకౌంట్ కాబట్టి వచ్చింది. అంత ప్యాకేజ్ అందరికీ రాదు, మీకు అది కూడా చెప్తున్నాను. ప్రతి ఒక్కరికి వచ్చేస్తుందని చెప్పను నేను. ఆయన చార్టెడ్ అకౌంట్, మీకు కూడా వస్తుంది. బట్ మీకు ఆ రేంజ్లో కమాండింగ్ ఉండాలి, ఉంటే వస్తుంది. ఎందుకు రాదు? ఎవరికైనా వస్తుంది కదా. సబ్జెక్ట్ అనేది ఎవరికి సంబంధించింది కాదు. ఎవరు కష్టపడతారో వాళ్ళకి సబ్జెక్ట్ వస్తుంది, ఎవరు కష్టపడతారో వాళ్ళకి నాలెడ్జ్ గ్రో అవుతుంది. అటువంటి వాళ్ళు గ్యారంటీగా జాబ్ కొడతారు పక్కా. సో జాబ్ రావటం అనేది మీరు చేసే హార్డ్ వర్క్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఎంతవరకు సబ్జెక్ట్ నేర్చుకుంటారు, ఎంతవరకు గ్యాదర్ చేశారు అనేది మీకున్న
నాలెడ్జ్ని బేస్గా చేసుకుంటుంది. ఇది ఎంతవరకు ప్రిపేర్ అవుతున్నారు, కమాండింగ్ ఎట్లా ఉంది, ఏ టీ కూడా అడిగినా టక్మని చెప్పాలి, ఏదైనా చెప్పాలి. సో యూ విల్ గెట్ ద గుడ్ ప్యాకేజ్. క్లియర్ కదా? నెక్స్ట్ చూడండి. సో ఇదన్నమాట. సో ఇది మీ ఐటీ కంపెనీలో, ఐ మీన్ మీ సాఫ్ట్వేర్ కంపెనీలో మీరు రిపోర్టింగ్ స్ట్రక్చర్ అనేది ఈ విధంగా ఉంటుంది. డెప్త్గా వెళ్ళి చెప్తే ఈ విధంగా ఉంటుంది. తర్వాత మరి మీ క్లయింట్ లెవెల్లో ఎలా ఉంటుంది? క్లయింట్ లెవెల్ కూడా తెలియాలి కదా మీకు. ఇది చాలా ఇంపార్టెంట్. టైం పాస్ చెప్పే కొంచెం క్లాస్ కాదు, వినండి. చాట్ బాక్స్లో ఒకటి పోస్ట్ చేస్తాను, కాపీ పేస్ట్ చేయండి. అది కాపీ చేయండి. వాట్ ఈస్ ద రిపోర్టింగ్ స్ట్రక్చర్ ఇన్ యువర్ క్లయింట్ కంపెనీ? ఎందుకండి కలర్ రెడ్ కలర్ యాడ్ చేయండి. సో క్లయింట్ కంపెనీలో రిపోర్టింగ్ స్ట్రక్చర్ అనేది ఏ విధంగా ఉంటుంది? మీ ఐటీ కంపెనీలో ఓకే, మరి క్లయింట్ లెవెల్లో ఎలా ఉంటుంది? క్లయింట్ లెవెల్లో క్లయింట్ లెవెల్లో ఎలా ఉంటుంది నోట్ చేసుకోండి. ఫస్ట్ పైవి కాపీ పేస్ట్ చేయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీది ఏఎంఆర్ గ్రూప్ ఆఫ్ టెక్ కంపెనీ కింద టైప్ చేయండి. ఏఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ. పైన సిఇఓ, సిఐఓ, విపి, మేనేజర్ అవన్నీ కాపీ చేయండి. పైన ఉంది కదా సిఇఓ, సిఐఓ, విపి, ఆ 3 లెవెల్స్ కాపీ చేయండి. ఏఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఫస్ట్ లెవెల్ వీళ్ళు ఉంటారు. సిఇఓ, సిఐఓ, విపి, ఈ 3 లెవెల్స్ ఉంటారు ఫస్ట్. వీళ్ళ అండర్లో ప్రాజెక్ట్ మేనేజర్ టైప్ చేయండి. వీళ్ళ అండర్లో ఎవరు ఉంటారు? దీని తర్వాత ఎవరు ఉంటారు? నెక్స్ట్ ప్రాజెక్ట్ మేనేజర్. మీ క్లయింట్ కంపెనీ అండి, ఇది కన్సల్టింగ్ కంపెనీ కాదు. ఐటీ కంపెనీ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. నెక్స్ట్ లెవెల్ ఎవరు ఉంటారు? ప్రాజెక్ట్ మేనేజర్, సిఇఓ, సిఐఓ, విపి. నెక్స్ట్ లెవెల్లో ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటారు. సో ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటారు అనమాట. సో ప్రాజెక్ట్ మేనేజర్ అండర్లో ఎవరు ఉంటారు? ప్రాజెక్ట్ మేనేజర్ కింద ఏబిసిడి ఇవ్వండి. ఏబిసి అంతే. అలా కాదు, ఏ అనేది 1, బి అనేది ఏ బి బ్రాకెట్ పెట్టండి, ఏ తర్వాత బ్రాకెట్. కోర్ టీమ్ మేనేజర్, బ్రాకెట్ అంటే ఆ బ్రాకెట్ కాదు, అటువైపు పెట్టాలి, ఏ వైపు ఉన్నది బ్రాకెట్. ఫస్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ కింద 3 లెవెల్స్ ఉంటాయండి. ప్రాజెక్ట్ మేనేజర్ అండర్లో 3 లెవెల్స్ ఉంటాయి. ఏంటి ఆ లెవెల్స్ ఏంటి? కోర్ టీమ్ మేనేజర్, నెక్స్ట్ కోర్ టీమ్ మేనేజర్ ఫైనాన్స్, కోర్ టీమ్ మేనేజర్ మార్కెటింగ్, పైన కోర్ టీమ్ మేనేజర్ మార్కెటింగ్, దానిపైన మార్కెటింగ్, దీనిపైన మార్కెటింగ్. ఇక్కడ కాదండి, సారీ, పైన మార్కెటింగ్, కోర్ టీమ్ మేనేజర్ మార్కెటింగ్. కింద ఫైనాన్స్, కోర్ టీమ్ మేనేజర్ ఫైనాన్స్, కోర్ టీమ్ మేనేజర్ సేల్స్. అర్థమైందా? ప్రాజెక్ట్ మేనేజర్ అండర్లో క్లయింట్ లెవెల్లో ఎట్లా ఉంటారు? ఇలా 3 పార్ట్స్ ఉంటాయండి. 3 పార్ట్స్. ఓ పని చేయండి, ఏబిసి కాదు 1 2 3 ఇవ్వండి, మనం వేరే వెళ్దాము. 1 2 3 ఓకే, ఇలా ఉంటుంది. అర్థమైంది? ఇక్కడ రిపోర్టింగ్ స్ట్రక్చర్ అర్థమైందా? ఓకే రైట్. తర్వాత చూడండి, మనకి మార్కెటింగ్ తో మనకు సంబంధం లేదు, సేల్స్ తో కూడా మనకు సంబంధం లేదు. వీఆర్ ఫ్రమ్ ఎఫ్ఐ ఫైనాన్స్. సో ఈ ఫైనాన్స్ అండర్లో ఒక 2 మెంబర్స్ ఉంటారు, మళ్ళీ 3 మెంబర్స్ ఉంటారు. సూపర్ యూజర్, ఏబిసి పెట్టండి ఇక్కడ, ఏబిసి, ఏ ఇవ్వండి. సూపర్ యూజర్, సూపర్ యూజర్, పవర్ యూజర్, ఎండ్ యూజర్.
అర్థమైందా ఎలా ఉంటారనేది? ఎండ్ యూజర్స్ ఇలా ఉంటారు. సూపర్ యూజర్, పవర్ యూజర్, అండర్ యూజర్, ఎండ్ యూజర్. ఇలా 3 లెవెల్స్ ఉంటారండి. ఓకే రైట్. ఇదివరకు అర్థమైందా? రిపోర్టింగ్ స్ట్రక్చర్ అర్థమైందా మీకు? ఇది ఎందుకో కూడా చెప్తాను, మీకు అర్థమవుతుంది. క్లియరా? వెరీ గుడ్. సో ఇట్లా ఉంటుంది అనమాట రిపోర్టింగ్ స్ట్రక్చర్ అనేది ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ 1 మినిట్. మీరు చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నా చూడండి. చూడండి, కోర్ మేనేజర్ మీన్స్ సేల్స్ మేనేజర్, ఫైనాన్స్ మేనేజర్, మార్కెటింగ్ మేనేజర్. ఓకే, వీళ్ళంతా మేనేజ్మెంట్ లెవెల్ అనమాట. ఓకేనా? చూడండి మనకి ఎగ్జాంపుల్, మనం ఎవరో వర్క్ చేస్తారు యాక్చువల్గా మన టాప్ లాస్ట్ లెవెల్లో ఎస్ఆర్ కన్సల్టెంట్, కన్సల్టెంట్ అండ్ అసోసియేట్, ఎస్ఆర్ కన్సల్టెంట్, కన్సల్టెంట్ అండ్ అసోసియేట్ ఆర్ జూనియర్ కన్సల్టెంట్ వాంట్ ఎనీ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది క్లయింట్ సైడ్. లాస్ట్ 4 లెవెల్స్ మనం డిస్కస్ చేస్తాం. అవి కలర్ ఎస్ఆర్ కన్సల్టెంట్, కన్సల్టెంట్, అసోసియేట్ అండ్ జూనియర్ కన్సల్టెంట్. అవి కలర్ యాక్షన్ చెప్తాను. చూడండి ఈ లెవెల్లో మనం లాస్ట్ లెవెల్ పైన చూపించండి. రిపోర్టింగ్ స్ట్రక్చర్ అని ఎక్కడ? ఇది కాదు, దీనిపైన కన్సల్టింగ్ కంపెనీ సైడ్ ఎవరుంటారు లాస్ట్ లో? క్లయింట్ కాదు, కన్సల్టింగ్ కంపెనీ సైడ్. ఇక లాస్ట్ లో 4 లెవెల్స్ చెప్పాను మీకు నేను. ఇక్కడ ఇంకా కిందకి రండి. ఈ 4 లెవెల్స్ టిఎల్ అండర్ లో వర్క్ చే వాళ్ళు కాదు. ఎస్ఆర్ కన్సల్టెంట్, కన్సల్టెంట్, ఇంకా కిందకి రండి. ఎస్ఆర్ కన్సల్టెంట్, కన్సల్టెంట్, అసోసియేట్ కన్సల్టెంట్. డీజే స్టార్ట్ చేశారు ఇక్కడ. గణపతి నవరాత్రులు కదా, వినిపిస్తుంది కదా వాయిస్? చూడండి ఇక్కడ 3 లెవెల్స్ ఉన్నాయి. 3 లెవెల్స్ ఉన్నాయి. ఇక్కడ డీజే స్టార్ట్ చేశారు వీళ్ళు. 3 లెవెల్స్ ఉన్నాయి. సో ఈ 3 లెవెల్స్ లో ఉన్నటువంటి వీళ్ళకి ఏదైనా డౌట్ ఉంది, ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి క్లయింట్ సైడ్ నుండి, సో ఎవరిని కాంటాక్ట్ చేస్తారు? లాస్ట్ లోకి వెళ్ళండి. చూడండి ఎస్ఆర్ కన్సల్ట్, లాస్ట్ వన్. SR consultant, associate or junior consultant want any type of information from the client side. We want to contact super user, power user or end user. అంటే లాస్ట్ లో ఇక్కడ ఏదైతే మనం 3 యూజర్స్ చూపించాం కదా, ఫైనాన్స్ మేనేజర్ కింద పైన చూపించండి. ఇంకా పైన ఇది ఈ యూజర్, సూపర్ యూజర్, పవర్ యూజర్, ఎండ్ యూజర్, వీళ్ళని కాంటాక్ట్ చేస్తారు. వెయిట్ చేయండి 1 మినిట్.
ఓకే, క్లియర్ ఉందా? వాయిస్ క్లియర్ ఉందా? ఎస్ సార్, క్లియర్ ఉంది. ఓకే, డోర్స్ అన్ని క్లోజ్ చేస్తాను, వెళ్ళిపోతున్నారు లేవాడు. ఓకే, చూడండి, సూపర్ యూజర్, పవర్ యూజర్, ఎండ్ యూజర్, వీళ్ళని ఎవరు కాంటాక్ట్ చేస్తారు? ఎస్ఆర్ కన్సల్టెంట్, కన్సల్టెంట్, అసోసియేట్ ఆర్ జూనియర్ కన్సల్టెంట్. మనం ఏమైతే మన కన్సల్టింగ్ కంపెనీలో లాస్ట్ 4 డిగ్నేషన్స్, లాస్ట్ 4 లెవెల్స్ ఉన్నాయో, వీళ్ళు ఏమైనా క్లయింట్ లెవెల్ నుంచి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఏదైనా పర్టికులర్ డీటెయిల్స్ కావాలన్నా, సూపర్ యూజర్, పవర్ యూజర్, ఎండ్ యూజర్, ఈ లెవెల్లో వాళ్ళని కాంటాక్ట్ చేస్తారు. అర్థమైన పాయింట్ మీకు ఇక్కడ? మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలంటే ఎవరిని కాంటాక్ట్ చేస్తారు? క్లయింట్ లెవెల్లో, క్లయింట్ లొకేషన్ నుండి సూపర్ యూజర్, పవర్ యూజర్, ఎండ్ యూజర్, వీళ్ళని కాంటాక్ట్ చేస్తారు. పైకి వెళ్ళండి సార్, పైన చూపించండి. వెయిట్, ఈ 4 లెవెల్స్ లో ఉన్నవాళ్ళు ఎస్ఆర్ కన్సల్టెంట్, కన్సల్టెంట్, అసోసియేట్ ఆర్ జూనియర్ కన్సల్టెంట్, మీరు ఈ లెవెల్స్ లో వర్క్ చేస్తుంటారు. సో ఈ లెవెల్లో వర్క్ చేస్తే మీరు ఏం చేయాలి? మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఏ లెవెల్లో వాళ్ళని కాంటాక్ట్ చేస్తారు? క్రిందకి వెళ్ళండి, చూపించండి ఒకసారి. వీళ్ళని కాంటాక్ట్ చేస్తారు. సూపర్ యూజర్, పవర్ యూజర్, ఎండ్ యూజర్. ఓకేనా? నెక్స్ట్, వన్ మినిట్. కింద టైప్ చేయండి, ఏఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఎగ్జాంపుల్, మీరు ఏఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అనుకుందాం. మీది, మీ క్లయింట్ ఎవరు? ఏఎంఆర్. ఫర్ ఎగ్జాంపుల్, క్లయింట్ ఎలా, ఒక కంపెనీకి క్లయింట్ ఎలా దొరుకుతారు? వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఏఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఎస్ఏపి ఇంప్లిమెంట్ చేయాలి. ఏం చేస్తారు వీళ్ళు? కొన్ని ఐటీ కన్సల్టింగ్ కంపెనీస్ ని కాంటాక్ట్ చేస్తాయి. ఏమేమి కాంటాక్ట్ చేయొచ్చు? యాక్సెంచర్, టైప్ చేయండి. ACCENTURE, యాక్సెంచర్. డెలాయిట్, కింద టైప్ చేయండి. నెక్స్ట్, డెలాయిట్. విప్రో, DELOITT, డెలాయిట్, విప్రో. HCL, కింద నెక్స్ట్ పేజ్ మూవ్ చేయండి. కిందకి రండి, ఇక్కడ చూడండి. ఏఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఎస్ఏపిని ఇంప్లిమెంట్ చేయాలి. TCS యాడ్ చేయండి. ఏఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఎస్ఏపిని ఇంప్లిమెంట్ చేయాలి. ఏమవుతుంది? వీళ్ళు కొన్ని ఐటీ కంపెనీస్ కాంటాక్ట్ చేస్తారు. ఎగ్జాంపుల్, యాక్సెంచర్, డెలాయిట్, విప్రో, HCL, TCS, ఇలా కొన్ని ఐటీ కంపెనీస్ ని కాంటాక్ట్ చేస్తారు. కాంటాక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? ఫైనల్ గా ఏదో ఒక కంపెనీని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. ఓకేనా? ఎలా సెలెక్ట్ చేసుకుంటారు ఏంటో చూద్దాము. 1 మినిట్. చాట్ బాక్స్ లో పోస్ట్ చేసాను, చూడండి. చూడండి, in the implementation project start from client level, from the client. చూడండి, the implementation project start from client when accepted the purchase order. పర్చేజ్ ఆర్డర్ అంటే మీనింగ్ ఏంటి? మనకు సంబంధించిన పర్చేజ్, ఎఫ్ఐటి ఇంటిగ్రేషన్ వాటిలో పర్చేజ్ ఆర్డర్ కాదు. బిడ్డింగ్ ద్వారా పైన చెప్పినట్టు ఏదో ఒక కంపెనీ సెలెక్ట్ చేసుకుంటారు.
పైన ఏముంది చూడండి, ఏఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ బిడ్డింగ్ ద్వారా, అంటే ఇంక వేలం పాట అనుకోండి, ఏదో ఒక కంపెనీని సెలెక్ట్ చేసుకుంటుంది. ఇన్ ది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ క్లయింట్ వెన్ యాక్సెప్ట్ ది పర్చేజ్ ఆర్డర్. పర్చేజ్ ఆర్డర్ యాక్సెప్ట్ చేసిన, అంటే బిడ్డింగ్ అనేది యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇంప్లిమెంటేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఏదన్నా ఒక కంపెనీని సెలెక్ట్ చేసుకుంటుంది, యాక్సెంచర్, డెలాయిట్, విప్రో, క్యాప్జెమిని, ఏదైనా అవ్వచ్చు. దాని తర్వాత స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, ది క్లయింట్ కంపెనీ సెలెక్ట్ ఎనీ కన్సల్టింగ్ కంపెనీ విత్ బిడ్డింగ్. క్లయింట్ కంపెనీ అంటే ఏఎంఆర్ టెక్నాలజీస్ లేదా ఎనీ క్లయింట్ బిడ్డింగ్ ద్వారా ఒక కన్సల్టింగ్ కంపెనీని సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట. ఓకే, కింద చూడండి. ఆన్ ది బిడ్డింగ్ ప్రాసెస్ హియర్ majorly on the bidding process here majorly core team will be involved, client side, consulting company side. సో ఈ బిడ్డింగ్ ప్రాసెస్ అంటే ఏఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్ చేయడం అనేది ఎవరికి ఇవ్వాలి? టీసీఎస్కి ఇవ్వాలా, హెచ్సిఎల్కి ఇవ్వాలా, యాక్సెంచర్కి ఇవ్వాలా, విప్రోకి ఇవ్వాలా? సో ఇక్కడ డెసిషన్ ఎవరు తీసుకుంటారు? క్లయింట్ సైడ్ అండ్ కన్సల్టింగ్ కంపెనీ సైడ్. ఎవరు తీసుకుంటారు మేజర్గా ఎవరు తీసుకుంటారు? మేజర్గా ఎవరు తీసుకుంటారు ఈ రెస్పాన్సిబిలిటీ అంతా కూడా? మేజర్గా కోర్ టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కోర్ టీమ్ మెంబర్స్ అంటే ఎవరు? కోర్ టీమ్ మెంబర్స్ అనే వాళ్ళు తీసుకుంటారు. ఎవరు ఆ కోర్ టీమ్ మెంబర్? డెసిషన్, ఫైనల్ డెసిషన్ ఎవరిది? చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నాను, కాపీ పేస్ట్ చేయండి. ఎవరు ఆ కోర్ టీమ్ మెంబర్స్? ఎవరు? ఎగ్జాంపుల్ ఫ్రమ్ ది కన్సల్టెంట్ కంపెనీ సైడ్, కన్సల్టింగ్ కంపెనీ సైడ్, ఐటీ కంపెనీ సైడ్ ఎవరు ఉంటారు? ఎస్, 1 minute. చూడండి, ఫ్రమ్ ది కన్సల్టింగ్ కంపెనీ సైడ్ సేల్స్ మేనేజర్, ఎస్ఆర్ మేనేజర్ విల్ బి ఇన్వాల్వ్డ్ ఆన్ ది బిడ్డింగ్ ప్రాసెస్. అంటే కన్సల్టింగ్ కంపెనీ సైడ్ ఎవరెవరు? మనం రిపోర్టింగ్ స్ట్రక్చర్ చెప్పాను ఐటీ కంపెనీలో. ఎస్ఆర్ మేనేజర్ విల్ బి ఇన్వాల్వ్డ్ ఆన్ ది బిడ్డింగ్ ప్రాసెస్. ఎస్ఆర్ మేనేజర్ అండ్ మేనేజర్ లెవెల్లో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారంట కన్సల్టింగ్ కంపెనీ సైడ్. క్లయింట్ సైడ్ అయితే క్లయింట్ సైడ్ ఎవరు ఉంటారు? క్లయింట్ సైడ్ కూడా కోర్ టీమ్ మెంబర్సే ఇన్వాల్వ్ అవుతాడు. కోర్ టీమ్ మెంబర్స్ అంటే ఎవరు? క్లయింట్ సైడ్ కూడా కోర్ టీమ్ మెంబర్సే ఇన్వాల్వ్ అవుతారు. అంటే వాళ్ళలో కూడా మేనేజ్మెంట్ లెవెల్లో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. ప్రాజెక్ట్ మేనేజర్ లేదంటే కోర్ మేనేజర్స్ కూడా ఇన్వాల్వ్ అవుతారు అనమాట. ఇది మేజర్గా జరిగేటటువంటి ప్రాసెస్. ఒక ఐటీ కంపెనీకి ఏ విధంగా వస్తుంది ప్రాజెక్ట్ అనేది? ఏ విధంగా వస్తుంది? బిడ్డింగ్ ద్వారా వస్తుంది అనమాట. అంటే ఏఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ వాళ్ళు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటారు. ఏదో ఒక ఐటీ కంపెనీ, టెక్ మహేంద్ర కానీ, క్యాప్జెమిని కానీ, విప్రోని కానీ సెలెక్ట్ చేసుకుంటారు. సో ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతారు? కన్సల్టింగ్ కంపెనీ సైడ్ ఎస్ఆర్ మేనేజర్స్ లెవెల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ బిడ్డింగ్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవుతారు. క్లయింట్ సైడ్ అయితే కోర్ టీమ్ మెంబర్స్ అంటే ఎవరు? ఆల్మోస్ట్ కోర్ టీమ్ మెంబర్స్ కానీ కోర్ టీమ్ మేనేజర్స్ కూడా ఇన్వాల్వ్ అవుతారు. అంటే ఫైనాన్స్ మేనేజర్ అవ్వచ్చు, లేదంటే ప్రాజెక్ట్ మేనేజర్, మ్యాక్సిమం అంతే, అంతకన్నా వీపీ వరకు వెళ్ళరు అనమాట. సో వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఫైనల్గా ఒక ఐటీ కంపెనీని సెలెక్ట్ చేసుకుంటారు. క్లియర్ కదా? క్లియర్ కదా? క్లియర్ కదా? yes sir. లేదా? 1 minute, ఇంకొకటి ఫార్వర్డ్ చేస్తున్నా.
జస్ట్ వినండి, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు, మీరు ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. లాస్ట్ 4 లెవెల్స్ చెప్పాను కదా, కన్సల్టెంట్ 3 లెవెల్స్ చెప్పాను కదా, అవి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇంకేమొద్దు. జస్ట్ మీకు ఐడియా కోసం చెప్తున్నాను నేను. 1 minute. One minute. చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నా, కాపీ పేస్ట్ చేయండి. జస్ట్ ఐడియా కోసం చెప్తున్నానండి, ఇంత డెప్త్ గా మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు, జస్ట్ మీకు ఐడియా కోసం. ఆ 3 లెవెల్స్ గుర్తుపెట్టుకోండి అంతే, మిమ్మల్ని ఇంటర్వ్యూలు ఏం అడగరు. నెక్స్ట్ చూడండి. సో ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ కలర్ యాడ్ చేయండి చెప్తాను. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ కలర్ యాడ్ చేయండి. సో ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ లో ఏమేమి ఉన్నాయి చూడండి, ABCD ఉన్నాయి, అంటే 4 లెవెల్స్ ఉన్నాయి. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ లో 4 లెవెల్స్ ఉన్నాయి. ఏంటి ఆ 4 లెవెల్స్ ఏంటి? ప్రాజెక్ట్ అగ్రిమెంట్ అండ్ అసైన్మెంట్, ప్రాజెక్ట్ స్కోప్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్, ప్రాజెక్ట్ ప్లానింగ్ ఏ టీమ్, ప్రాజెక్ట్ ప్లానింగ్ ఏ టీమ్, తర్వాత రిక్రూటింగ్ ది టీమ్. అంటే రిక్రూటింగ్ అంటే ఏంటి? ఇంటర్వ్యూ సెషన్, అంటే మ్యాన్ పవర్ రిక్రూట్ చేసుకుంటారు. సో 1 by 1 డిస్కస్ చేద్దాం. సో ఇట్లా టోటల్గా ప్రాజెక్ట్ అగ్రిమెంట్ అండ్ అసైన్మెంట్, ప్రాజెక్ట్ స్కోప్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్ సాఫ్ట్వేర్, ప్రాజెక్ట్ ప్లానింగ్ ఏ టీమ్, తర్వాత రిక్రూటింగ్ ది టీమ్, ఈ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది. ఇది టోటల్గా 4 లెవెల్స్ అన్నమాట. సో కిక్ ఆఫ్ మీటింగ్ ప్రాజెక్ట్ సంబంధించి ఎలా జరుగుతుంది? యాక్చువల్గా ఇప్పుడు ఏ ప్రాసెస్ అయినా అవ్వచ్చు, కిక్ ఆఫ్ మీటింగ్ జరుగుతుంది. కింద చూడండి, ఆ డి తర్వాత చూడండి కిక్ ఆఫ్ మీటింగ్ ఉంది. కిక్ ఆఫ్ మీటింగ్ డి తర్వాత చూడండి. కిక్ ఆఫ్ మీటింగ్ అంటే ఏంటి? కిక్ ఆఫ్ మీటింగ్ అంటే కేపీ అంటారు, అంటే మీకు ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ ప్రాసెస్ అన్నమాట. సో ఈ 4 లెవెల్స్ తర్వాత ఇంకా ఏమున్నాయి చూడండి. చెక్ అవైలబిలిటీ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ లైసెన్సెస్, అంటే సాఫ్ట్వేర్స్ అవైలబుల్ ఉందా లేదా, లైసెన్స్ ఏమైనా తీసుకోవాలా, ఇవన్నీ కూడా. ఓకేనా? నెక్స్ట్ ట్రైనింగ్ సెషన్స్ ఇవన్నీ ఉంటాయి, చూద్దాం. ప్రాజెక్ట్ అగ్రిమెంట్ అండ్ అసైన్మెంట్, ప్రాజెక్ట్ అగ్రిమెంట్ అండ్ అసైన్మెంట్ ఏంటి? ప్రాజెక్ట్ అండ్ కిందకి రండి, 1 by 1 డిస్కస్ చేద్దాం. వన్ మినిట్, ఇంకోటి మీకు ఇస్తాను. ఇది ఇప్పుడు ఫస్ట్ వన్ ఇది కదా, చూడండి. ఈ టోటల్గా ఈ లెవెల్స్ ఉంటాయండి. టోటల్గా ఎన్ని లెవెల్స్ ఉన్నాయి ఇక్కడ? ABCD కదా, 4 5 6 లెవెల్స్ ఉన్నాయి. ఓకేనా? సో ఈ 6 లెవెల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ ఏంటి? ప్రాజెక్ట్ అగ్రిమెంట్ అండ్ అసైన్మెంట్. సో ఈ ప్రాజెక్ట్ అగ్రిమెంట్ అండ్ అసైన్మెంట్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ నేను చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నాను, చూడండి. చూడండి, కాపీ పేస్ట్ చేయండి. సో చూడండి, ఫస్ట్ వన్ ఏం డిస్కస్ చేస్తున్నాము? ప్రాజెక్ట్ అగ్రిమెంట్ అండ్ అసైన్మెంట్, ఇది డిస్కస్ చేస్తున్నాం. కలర్ యాడ్ చేయండి. సో ప్రాజెక్ట్ అగ్రిమెంట్ అండ్ అసైన్మెంట్స్ అంటే ఏంటి, ఏమేం జరుగుతుంది ఈ ప్రాసెస్ లో, ఏం జరుగుతుంది? ప్రాజెక్ట్ అగ్రిమెంట్ మీన్స్ క్లయింట్ యాక్సెప్టెడ్ అవర్ బిడ్డింగ్. అంటే అగ్రిమెంట్ ఎలా చేసుకుంటాము? క్లయింట్ మన బిడ్డింగ్ ని యాక్సెప్ట్ చేస్తేనే కదా, లేదంటే మన పర్చేజ్ ఆర్డర్ని యాక్సెప్ట్ చేస్తే, వాళ్ళ పర్చేజ్ ఆర్డర్ అనుకుందాం యాక్సెప్ట్ చేస్తే కనుక. సో ప్రాజెక్ట్ అగ్రిమెంట్ అండ్ అసైన్మెంట్ అంటే మీనింగ్ ఏంటి?
ప్రాజెక్ట్ మనం అగ్రిమెంట్ చేసుకుంటాం క్లయింట్ తోటి. ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతారు ఇక్కడ? కోర్ టీమ్ మెంబర్స్ మేక్ ఇట్ ఏ వన్ అగ్రిమెంట్. కోర్ టీమ్ మెంబర్స్ కన్సల్టింగ్ కంపెనీ సైడ్ రెండు వైపులా కూడా కోర్ టీమ్ మెంబర్స్ మేక్ ఇట్ ఏ వన్ అగ్రిమెంట్. ఇట్ ఈస్ కాల్డ్ ప్రాజెక్ట్ అగ్రిమెంట్. ఒక ప్రాజెక్ట్ అగ్రిమెంట్ ని మనం ప్రిపేర్ చేసుకుంటాం. నేను చెప్తున్నప్పుడు ఆ లైన్ సెలెక్ట్ చేయండి. ఒక ప్రాజెక్ట్ అగ్రిమెంట్ ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఓన్లీ కోర్ టీమ్ మెంబర్స్ ఇన్వాల్వ్ ఆన్ ది అగ్రిమెంట్ వర్క్. ఈ అగ్రిమెంట్ వర్క్ లో ఎవరు ఇన్వాల్వ్ అవుతారు? కోర్ టీమ్ మెంబర్స్ వరకు మాత్రమే ఇన్వాల్వ్ అవుతారు. ఓకేనా? కోర్ టీమ్ మెంబర్స్ మీన్స్ టీమ్ లీడర్ అండ్ ప్రాజెక్ట్ మేనేజర్ లెవెల్లో వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అవుతారు అనమాట. వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అవుతారు. సో ప్రాజెక్ట్ అగ్రిమెంట్ లో ఏముంటుంది? టు ది ప్రాజెక్ట్ అగ్రిమెంట్ టోటల్ క్లయింట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ విల్ బి యాడెడ్ టు ది ప్రాజెక్ట్ అగ్రిమెంట్. ఈ ప్రాజెక్ట్ అగ్రిమెంట్ లో ఏమేమి ఉంటుంది? క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్స్ ఏంటి, క్లయింట్ బిజినెస్ నేచర్ ని మనం బిజినెస్ రిక్వైర్మెంట్స్ ని మనం ఏ విధంగా ఫుల్ఫిల్ చేస్తాము, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంటుంది. టు ది ప్రాజెక్ట్ అగ్రిమెంట్ టోటల్ క్లయింట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ విల్ బి యాడెడ్. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా యాడ్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఏం చెప్పచ్చు? ఎస్ఎల్ఏ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. ఎస్ఎల్ఏ అంటే ఏంటి? సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. ప్రాజెక్ట్ స్టార్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, తర్వాత ప్రాజెక్ట్ ఎప్పటికి ఎండ్ చేస్తాము, ఇవన్నీ కూడా ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ అగ్రిమెంట్ లో మెన్షన్ చేసి ఉంటుంది. దీన్ని ప్రాజెక్ట్ అగ్రిమెంట్ అండ్ అసైన్మెంట్ అంటారు. ఇది ఫస్ట్ లెవెల్. సెకండ్ వన్ ఏముంది? స్కోప్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్ సాఫ్ట్వేర్. కాపీ చేయండి. సెకండ్ లైన్ ఏముంది చూడండి, అక్కడ కలర్ యాడ్ చేసుకోండి. సెకండ్ స్టెప్ బి ఏముంది? ఇక్కడ కదా, అక్కడే ఉంది, పైననే ఉంది ఆల్రెడీ. ఫస్ట్ వన్ అంటే అర్థమైంది కదా, ప్రాజెక్ట్ అగ్రిమెంట్ అండ్ అసైన్మెంట్ అంటే ఏంటో మీకు అర్థమైంది. సెకండ్ స్టెప్ ఏముంది? బి. అక్కడ కాదండి, నేను ఫార్వర్డ్ చేస్తాను చూడండి. పైన ఆల్రెడీ మనం 7 పాయింట్స్ ఇచ్చాం కదా, చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నాం చూడండి, తీసుకోండి. అక్కడ ఏబిసిడిలో ఉంది, లేదంటే చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తాను. సెకండ్ స్టెప్ ఇది. ఫస్ట్ వన్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ వన్ ఏంటి? ప్రాజెక్ట్ స్కోప్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్. ప్రాజెక్ట్ స్కోప్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్, అది కాపీ చేసుకోండి, కింద యాడ్ చేసుకోండి. సో అంటే మన ప్రాజెక్ట్కి అవసరమైనటువంటి సాఫ్ట్వేర్ అవైలబుల్ ఉందా లేదా, ఏమేమి సాఫ్ట్వేర్ కావాలి, ఎస్ఏపి FICO అప్లికేషన్ కావాలా, S/4HANA అప్లికేషన్ కావాలా, ఇంకా ఏమేమి కావాలి మనకి, MS ఆఫీస్, ఎక్సెల్, పవర్ పాయింట్, ఇంకేమేమి కావాలి, మీటింగ్స్ ఏమైనా కండక్ట్ చేసుకోవడానికి మనకి ఏ విధమైనటువంటి సాఫ్ట్వేర్ కావాలి, ఎర్రర్స్ వచ్చినప్పుడు ఫామ్ అయినప్పుడు టికెట్స్ రేట్ చేస్తాం, ఏది తీసుకుందాం, సర్వీస్ నౌ తీసుకుందామా, సొల్యూషన్ మేనేజర్ తీసుకుందామా, ఏమేమి సాఫ్ట్వేర్స్ అవైలబుల్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఫైండ్ అవుట్ చేసుకుంటారు. తర్వాత హార్డ్వేర్స్ ఏమేమి కావాలి, ల్యాప్టాప్స్ కావాలి, ఎన్ని ల్యాప్టాప్స్ కావాలి, బేస్డ్ ఆన్ ది క్లయింట్ బిజినెస్ స్ట్రాటజీని బేస్గా చేసుకుని తీసుకుంటాం. సో ఈ ప్రాసెస్ అంతా ఇక్కడ జరుగుతుంది అనమాట. క్లియర్ కదా? నెక్స్ట్ స్టెప్ చూడండి. నెక్స్ట్ అది మీకు ఇది క్లియర్గా అర్థమైపోతుంది. నెక్స్ట్ పాయింట్ చూడండి. జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను, ఇంత డెప్త్గా మిమ్మల్ని ఏమి అడగరు, జస్ట్ గుర్తు పెట్టుకోండి అంతే. నెక్స్ట్ చాట్ బాక్స్లో పోస్ట్ చేసాను చూడండి. ఇక్కడ చూడండి, కింద నోట్ చేసుకోండి. ప్రాజెక్ట్ ప్లానింగ్ టైప్స్ కలర్ యాడ్ చేయండి. ప్రాజెక్ట్ ప్లానింగ్ ది టీమ్. ప్రాజెక్ట్ ని ప్లాన్ చేస్తారు. ఎట్లా ప్లాన్ చేస్తారు? బేస్డ్ ఆన్ ది క్లయింట్ బిజినెస్ స్ట్రాటజీ. మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారు? మీ బిజినెస్ కి ఎట్లా కావాలి ఏంటనేది ఎలా ప్లాన్ చేసుకుంటారు? బేస్డ్ ఆన్ ది బిజినెస్ స్ట్రాటజీ, బేస్డ్ ఆన్ ది క్లయింట్ బిజినెస్ స్ట్రాటజీ, అవర్ కోర్ టీమ్ అండ్ క్లయింట్ సైడ్ కోర్ టీమ్. అంటే కన్సల్టింగ్ కంపెనీ సైడ్ ఉన్నటువంటి కోర్ టీము యాజ్ వెల్ యాజ్ క్లయింట్ సైడ్ కూడా కోర్ టీమ్ ఉంటుంది. రెండు వైపులా కన్సల్టింగ్ కంపెనీ అండ్ క్లయింట్ కంపెనీ
రెండు వైపులా ఉన్నటువంటి కోర్ టీమ్ will be decided how many modules is required, how many sub modules is required అనేది ప్లాన్ చేసుకుంటారు. మన క్లయింట్ బిజినెస్ నేచర్ ఏంటి, దాన్ని బేస్గా చేసుకుని డిసైడ్ చేస్తారు. ఇప్పుడు అన్ని మాడ్యూల్స్ ఎస్ఐపిలో చాలా ఉన్నాయి, మాడ్యూల్స్ అరౌండ్ 38 or 40 ఉన్నాయి. అవన్నీ అవసరమా చెక్ చేసుకుంటారు. బేస్డ్ ఆన్ ది క్లయింట్ బిజినెస్ స్ట్రాటజీ, అవర్ కోర్ టీమ్ అండ్ క్లయింట్ సైడ్ కోర్ టీమ్ విల్ బి decided how many modules is required and how many sub modules is required అనేది డిసైడ్ చేసుకుంటారు. ఏ మాడ్యూల్స్ కావాలి, ఎగ్జాంపుల్ ఎఫ్ఐ, ఎంఎం, ఎస్డి, పిపి ఇవి కావాలి. ఎఫ్ఐలో ఇంకా ఏమేమి కావాలి, ఎఫ్ఐ, ఎంఎం, ఎస్డి, పిపి ఇవన్నీ కూడా మాడ్యూల్స్. మరి సబ్ మాడ్యూల్స్, ఓకే ఎఫ్ఐలో సబ్ మాడ్యూల్ ఏమేమి కావాలి, అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్, అసెట్ అకౌంటింగ్ ఇవన్నీ కావాలి. సబ్ మాడ్యూల్స్ ఇవన్నీ కావాలన్నమాట. సో ఏ మాడ్యూల్ కావాలనేది ఎలా డిసైడ్ చేస్తారు, బేస్డ్ ఆన్ ది బిజినెస్ స్ట్రాటజీ. ఫర్ ఎగ్జాంపుల్ ట్రేడింగ్ కంపెనీ అనుకుందాం, కలర్ యాడ్ చేయండి. మీది ట్రేడింగ్ కంపెనీ అనుకుందాం. ట్రేడింగ్ కంపెనీకి ఏమేమి కావాలి, ట్రేడింగ్ కంపెనీలో ఏమేమి జరుగుతాయి యాక్చువల్గా, బయింగ్ ది గూడ్స్ అండ్ సెల్లింగ్ ది గూడ్స్. ట్రేడింగ్ కంపెనీలో ఏం చేస్తారు, ట్రేడింగ్ గూడ్స్ పర్చేజ్ చేస్తారు, అలాగే సేల్ చేస్తారు. సో ఇట్స్ మీన్స్ ఏమేమి కావాలి, ఎగ్జాంపుల్ ఎఫ్ఐ అనేది కామన్. ఎఫ్ఐకి ఎందుకు అంత డిమాండ్, ఎఫ్ఐ అనేది కామన్గా ఉంటుంది, అన్నిట్లోనూ ఉంటుంది. ప్రతి కంపెనీకి ఫైనాన్స్ కామన్ కాబట్టి ఎఫ్ఐలో ఎక్కువ మంది నేర్చుకుంటారు, డిమాండ్ ఎక్కువ. ఎఫ్ఐ ట్రేడింగ్ కంపెనీకి ఎఫ్ఐ మాడ్యూల్ ఈజ్ రిక్వైర్డ్, ఎంఎం ఈజ్ రిక్వైర్డ్, ఎస్డి ఈజ్ రిక్వైర్డ్. ఈ మాడ్యూల్స్ రిక్వైర్డ్ అనమాట ట్రేడింగ్ కంపెనీ అయితే. నాన్ ట్రేడింగ్ కంపెనీ అయితే కలర్ వచ్చేయండి. నాన్ ట్రేడింగ్ కంపెనీ, మీది నాన్ ట్రేడింగ్ కంపెనీ అనుకుందాం. It means service related company. It means FI and SD is required. FI and SD module is required. MM అవసరం లేదు. సర్వీస్ రిలేటెడ్, ఇక్కడ మెటీరియల్ సర్వీస్ రిలేటెడ్ కంపెనీలో మెటీరియల్ ఏమైనా ఉంటుందా, ఉండకపోవచ్చు. కాబట్టి FI ఆర్ SD ఈ రెండు అనేది రిక్వైర్డ్ అనమాట నాన్ ట్రేడింగ్ కంపెనీ. లేదు మీకు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనుకుందాం. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి ఏం కావాలి, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, ఇట్స్ మీన్స్ దేర్ ఆర్ బయింగ్ ది రా మెటీరియల్ అనేది పర్చేస్ చేస్తారు. మేకింగ్ ది ఫినిష్డ్ గూడ్స్, రా మెటీరియల్ పర్చేస్ చేసి ఫినిష్డ్ గూడ్స్ గా మార్చేస్తారు. అండ్ సెల్లింగ్ ది ప్రోడక్ట్స్, ఆ ప్రోడక్ట్స్ ని అమ్మేస్తారు. సో ఇట్స్ మీన్స్ దిస్ టైప్ ఆఫ్ కంపెనీ ఈజ్ రిక్వైర్డ్. ఎంఎం, ఎస్డి, ఎఫ్ఐ, సిఓ, పిపి ఇవన్నీ కావాలి, ఎక్సెట్రా ఇంకా వేరే కూడా కావచ్చు. సబ్ మాడ్యూల్ ఏమేమి కావాలి, ఎఫ్ఐ, సిఓ సబ్ మాడ్యూల్ ఏమేమి అవసరం ఉండొచ్చు, జిఎల్ అంటే R2R, రెండోది పిపి, ఏపీ అంటే అకౌంట్ పేయబుల్, P2P అంటారు దాన్ని, ఏఆర్ అంటే అకౌంట్ రిసీవబుల్, O2C ఆర్డర్ టు క్యాష్ అంటారు. అసెట్ అకౌంటింగ్, అసెట్స్ ని అప్రిసియేషన్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి, అసెట్స్ ని మానిటరింగ్ చేయడానికి అసెట్ అకౌంటింగ్ అనేది ఉపయోగపడుతుంది. బేస్డ్ ఆన్ ది బడ్జెట్, బేస్డ్ ఆన్ ది ప్రోడక్ట్ రిక్వైర్మెంట్, కన్సల్టింగ్ కంపెనీ రిక్రూటింగ్ ది టీమ్. సారీ ఫస్ట్ పై పాయింట్కి వెళ్దాం. సో పైన చూడండి, పైన మాత్రం ఇలా ఉంటుంది అనమాట. ప్రాజెక్ట్ ప్లానింగ్ టీమ్ ఎలా చేస్తారంటే ఈ పాయింట్స్ అన్నిటినీ బేస్గా చేసుకుని ప్రాజెక్ట్ అనేది ప్లాన్ చేసుకుంటారు. ఈ ప్రాజెక్ట్స్ అన్ని ప్లాన్ చేసుకుంటారు. క్లియర్ కదా ఎంతవరకు, పై పాయింట్ అర్థమైంది కదా, అర్థమైందా? ప్రాజెక్ట్ ప్లానింగ్ ది టీమ్ అర్థమైంది కదా, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత బేస్డ్ ఆన్ ది బడ్జెట్ అంటే కంపెనీ యొక్క బడ్జెట్ ని బేస్గా చేసుకుని ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ ని బేస్గా చేసుకుని కన్సల్టింగ్ కంపెనీ అనేది టీమ్ ని రిక్రూట్ చేసుకుంటుంది. ఓకే, ఎందుకనండి బిఫోర్ స్టార్టింగ్ ది manpower recruitment, first we need to check our how many members are sitting into the bench before recruiting the manpower, before the manpower recruitment. I'm sorry, manpower recruitment చేయబోయే ముందు ఫస్ట్ బెంచ్ లో ఎంతమంది ఉన్నారో చూస్తారు. బెంచ్ అంటే తెలుసా మీకు,
బెంచ్ అంటే తెలుసా? ఐడియా ఉందా లేదా? ఎస్ సార్, ఐడియా ఉంది. బెంచ్ అంటే ఏం లేదు. బెంచ్ అంటే బెంచ్ కాదు. బెంచ్ అంటే మీరు జాబ్లోకి వెళ్ళారు, మీరు ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిపోయారు, జాబ్ వచ్చేస్తుంది. వెయిటింగ్ ఫర్ ద ప్రాజెక్ట్. వెయిటింగ్ ఫర్ ది ప్రాజెక్ట్, కరెక్ట్ ఆన్సర్. మీ టీం చాలా బాగున్నారండి, మంచిగా డెడికేట్గా చాలా జాగ్రత్తగా వింటారు. మీ టీంలో అందరూ కూడా అప్రిషియేట్ అనమాట. ఎక్స్పెషల్లీ మనం ఏంటంటే ప్రమోద్ గారిని అప్రిషియేట్ చేయాలి. పాపం డైలీ రెడీ ఉంటారు ఆయన క్లాస్ స్క్రీన్ షేర్ చేయడానికి. ఇప్పుడు ఆయన చేయలేదు అనుకోండి, నేనే స్క్రీన్ షేర్ చేసి నేనే చెప్పాలంటే నాకు బర్డెన్ అవుతుంది, ఇంత క్లారిటీగా చెప్పలేను. అది కూడా చెప్తున్నా. నేనే చెక్ చేసుకోవాలా, నేనే చూసుకోవాలా, ప్రతిదీ నేనే చేయాలా, చాలా ఉంటుంది అనమాట, చాలా ప్రాబ్లం ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్ చెప్పలేము అంత ప్రాపర్గా. అంటే ఒక పర్సన్ చేయాల్సింది 2% చేస్తున్నారు, అందువల్ల ఈజీగా ఉంటుంది నాకు కూడా. ఓకే, చూడండి. సో బిఫోర్ స్టార్టింగ్ ది మ్యాన్ పవర్ రిక్రూట్మెంట్, ఫస్ట్ వీ నీడ్ టు చెక్ హౌ మెనీ పీపుల్ ఆర్ సెట్టింగ్ ఆన్ ది బెంచ్. బెంచ్లో ఎంతమంది ఉన్నారు అంటే ఏంటి, జాబ్లో రిక్రూట్ అవుతారు కానీ మీకు వర్క్ ఏం అసైన్ చేయరు, ప్రాజెక్ట్ అసైన్ చేయరు. సో అటువంటప్పుడు ఎంతమంది ఉన్నారు అనేది చూసుకుంటారు. సో బెంచ్లో ఒక 10 మెంబర్స్ ఉన్నారు, రిమైనింగ్ ఎంత కావాలి, రిమైనింగ్ అనేది ఎంతమంది కావాలనేది హెచ్ఆర్ మేనేజర్ అనేవాళ్ళు చూసుకుంటారు. రిమైనింగ్ మ్యాన్ పవర్ ఎంతమంది కావాలనేది హెచ్ఆర్ అనేవాళ్ళు దాన్ని బేస్గా చేస్తూ రిక్రూట్ చేసుకుంటారు అన్నమాట. ఓకేనా, అర్థమైందా? హెచ్ఆర్ మేనేజర్ చూసుకుంటారు. నెక్స్ట్ క్లియర్ కదా, అర్థమైందా లేదా? నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం, అర్థమైతే ఇంతవరకు. అర్థమైందా లేదా? ఎస్ సార్, అర్థమైంది. ఓకే, సో బెంచ్లో ఎంతమంది ఉన్నారు, మిగిలిన వాళ్ళని ఎవరు రిక్రూట్ చేస్తారు? ఫస్ట్ హెచ్ఆర్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటారు, ఎంతమంది కావాలి మనకి, కన్సల్టెంట్స్ ఎంతమంది కావాలి, ఇవన్నీ కూడా గ్యాదర్ చేసుకుంటారు. ఓకేనా, అది తర్వాత చూడండి. రిక్రూటింగ్ ద టీమ్ కూడా అయిపోయింది కదా, హెచ్ఆర్ రిక్రూట్ చేసుకుంటారని చెప్పాను కదా. రిక్రూటింగ్ ద టీమ్, హెచ్ఆర్ అనేవి రిక్రూట్ చేసుకుంటారు. తర్వాత చెక్ అవైలబిలిటీ అనమాట, సాఫ్ట్వేర్స్ ఏమేమి ఉన్నాయి, హార్డ్వేర్స్ ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటారు. ఇంకా డౌన్ కండి ఇంకేమున్నాయి పాయింట్స్? ఓకే, సో చూడండి. సో ఏ కంపెనీకి ఏమేమి కావాలి, ఇది ఫిఫ్త్ పాయింట్ అండి. ఫిఫ్త్ పాయింట్ ఎఫ్ ఉంది కదా, ట్రేడింగ్ కంపెనీకి అయితే ఏమేమి కావాలి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసాం. ఓకేనా, నెక్స్ట్ ఎఫ్ తర్వాత ఏముంది, 1 minute. అయిపోయింది కదా ఎఫ్. సో తర్వాత ఏమో లాస్ట్ ఎఫ్ లో ఏం లేదండి, ఇంకా కంప్లీట్ ఎప్పుడు ప్రాజెక్ట్ కంప్లీట్ చేద్దాం అనేది ఉంటుంది అనమాట, ఇంకేం ఉండదు, అంతవరకు ఫైన్. అది తర్వాత చూడండి. సో ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది మీకు ఎన్ని రకాలుగా జరుగుతుంది చూడండి. మీకు ఒక చిన్న పాయింట్స్ ఇస్తున్నాను చూడండి, మీకు యూస్ఫుల్ అవుతుంది. మీకు మళ్ళీ సపరేట్గా చెప్తాను, బట్ ఇది కూడా మీకు యూస్ఫుల్ చూడండి. చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తాను చూడండి. హౌ మెనీ టైప్స్ ఆఫ్ చూడండి, హౌ మెనీ టైప్స్ ఆఫ్ రౌండ్స్ ఇన్ ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూలో ఎన్ని రౌండ్స్ చేసుకుంటారు మీరు? అప్ టు 5 years ఎలిజిబిలిటీ పెట్టారు, 5 to up to 6 కూడా పెట్టుకోవచ్చు. లాస్ట్ 3 levels ఉన్నాయి కదా, అవి కాపీ చేయండి చెప్తాను. మనం 3 levels అనుకున్నాం కదా, అది కాదు ఇంకా పైన ఉంది, క్లయింట్ లెవెల్లో లాస్ట్ 3 levels. అది కాదు, ఎస్ఆర్ కన్సల్టెంట్, అసోసియేట్ కన్సల్టెంట్, ఆ 3 కాపీస్ ఏం చెప్తాను. ఈ 3 levels వాళ్ళని ఇంటర్వ్యూ ఎలా చేస్తారు, ఎన్ని రౌండ్స్ ఉంటాయో చూద్దాం. లాస్ట్లోకి వెళ్ళండి. చూడండి, ఈ లెవెల్స్ వాళ్ళు 5 to 6 years వరకు ఎక్స్పీరియన్స్ పెట్టుకోవచ్చు. సో ఈ లెవెల్ వాళ్ళందరికీ జరిగేదంతా కూడా ఒకటే ప్రాసెస్ అండి, ఒకటే ప్రాసెస్లో జరుగుతుంది ఇంటర్వ్యూ అంతా కూడా. ఎగ్జాంపుల్ చూడండి, నేను మీ చాట్ బాక్స్లో పోస్ట్ చేస్తాను, టైప్ చేసి ఉంచాను, ఎందుకంటే నాకు కంఫర్టబుల్గా ఉంటుంది చెప్పడానికి. 1 minute.
ఇది చదివితే మీకు అర్థమైపోతుంది, ఇంకేం లేదు. సో లాస్ట్ 3 levels, SR కన్సల్టెంట్, కన్సల్టెంట్, అసోసియేట్ ఆర్ జూనియర్ కన్సల్టెంట్ ఏదైనా అనుకుందామండి. ఓకేనా? దిస్ 3 levels చూడండి, దిస్ 3 level ఎంప్లాయీస్ ఆర్ డూయింగ్ సేమ్ వర్క్. ఒకే లెవెల్లో వర్క్ అనేది ఉంటుంది అనమాట ఈ 3 levels లో వాళ్ళకి. దిస్ 3 level ఎంప్లాయీస్ ఆర్ డూయింగ్ సేమ్ వర్క్. ఒకే విధమైనటువంటి వర్క్ అనేది చేస్తారు. మీకు ఫస్ట్ మీరు రెజ్యూమ్ అప్లోడ్ చేసిన తర్వాత హెచ్ఆర్ మీకు కాల్ చేస్తారు. హెచ్ఆర్ కాల్ యూ అండ్ షెడ్యూల్ ది ఇంటర్వ్యూ. హెచ్ఆర్ కాల్ చేసి ఇంటర్వ్యూ అనేది షెడ్యూల్ చేస్తారు. షెడ్యూల్ చేసిన తర్వాత ఫస్ట్ ఎలా జరుగుతుంది? ది ఫస్ట్ రౌండ్ ఈజ్ కాల్డ్ టెక్నికల్ రౌండ్. ఫస్ట్ రౌండ్ ఏమంటారు? టెక్నికల్ రౌండ్ అంటారు. టీమ్ లీడర్ టేక్ కేర్ ఆఫ్ దిస్ రౌండ్. టీమ్ లీడర్ ఎవరైతే హెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే he will take care of the first round. టీమ్ లీడర్ అనే వాళ్ళు ఫస్ట్ రౌండ్ ఇంటర్వ్యూ తీసుకుంటారు. నెక్స్ట్ సెకండ్ రౌండ్ ఈజ్ కాల్డ్ టెక్నికల్ రౌండ్. సెకండ్ రౌండ్ ఈజ్ కాల్డ్ టెక్నికల్ రౌండ్. ప్రాజెక్ట్ మేనేజర్ అండ్ మేనేజర్ టేక్ కేర్ ఆఫ్ దిస్ రౌండ్. ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటారు యాజ్ వెల్ యాజ్ మేనేజర్ కూడా ఉంటారండి. ప్రాజెక్ట్ మేనేజర్ అండ్ మేనేజర్ సెకండ్ రౌండ్ లో వీళ్ళిద్దరు కూడా ఇన్వాల్వ్ అవుతారు. ప్రాజెక్ట్ మేనేజర్ అండ్ మేనేజర్ టేక్ కేర్ ఆఫ్ దిస్ రౌండ్. ఈ రౌండ్ తీసుకుంటారు. ఫస్ట్ రౌండ్ అండ్ సెకండ్ రౌండ్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మేజర్ గా మిమ్మల్ని ఇక్కడే మొత్తం 95% ఆఫ్ ది ఇంటర్వ్యూ అంతా కూడా ఫస్ట్ రౌండ్ అండ్ సెకండ్ రౌండ్ లోనే జరిగిపోతుంది. ఫస్ట్ రౌండ్ లో బాగా ఎక్కువసేపు తీసుకుంటారు. టీమ్ లీడర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ కిందే మీరు వర్క్ చేస్తారు కాబట్టి ప్రాపర్ గా తీసుకుంటారు. సెకండ్ రౌండ్ లో టీమ్ లీడర్ ఆల్మోస్ట్ ఓకే అన్నారు అంటే 50 to 60% కంప్లీట్ అయినట్లే. ప్రాజెక్ట్ మేనేజర్ అండ్ మేనేజర్ అనేవాళ్ళు సెకండ్ రౌండ్ తీసుకుంటారు. సో ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఏముంది? థర్డ్ రౌండ్. థర్డ్ రౌండ్ అంటే ఏమి ఉండదండి. థర్డ్ రౌండ్ లో ఏం చేస్తారు? థర్డ్ రౌండ్ ఈజ్ కాల్డ్ ఫైనల్ రౌండ్. హెచ్ఆర్ టేక్ కేర్ ఆఫ్ దిస్ రౌండ్. హెచ్ఆర్ అనేవాళ్ళు ఈ రౌండ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకుంటారు అనమాట. దేని గురించి? మీ శాలరీ ఎంత కావాలి, ప్రీవియస్ కంపెనీలో ఎంత శాలరీ ఉంది, మీ డాక్యుమెంట్ సబ్మిట్ చేయండి, ఈ డీటెయిల్స్ అన్ని కూడా డిస్కస్ చేస్తారు. ఓకేనా? ఇది ఫైనల్ రౌండ్ అన్నమాట. ఓకేనా? ఇది ఫైనల్ రౌండ్. హెచ్ఆర్ రౌండ్ లో ఇంటర్వ్యూకి సంబంధించిన డిస్కస్ చేస్తారు. క్లియర్? నెక్స్ట్ కిందకి రండి. నెక్స్ట్ పాయింట్ ఏముంటుంది? టోటల్ ఇంటర్వ్యూ విల్ బి టేకెన్ అరౌండ్ 30 to 45 minutes. మీరు 3 months హార్డ్ వర్క్ చేస్తే ఎందుకు చేస్తారు? ఈ 30 to 45 minutes కోసమే చేస్తారు. మీరు కాన్ఫిడెంట్ గా మాట్లాడే ఇంటర్వ్యూలో సార్ అనకండి. రిక్వెస్ట్ అవసరం లేదు, కమాండింగ్ గానే ఉండండి. సార్ మాకు శాలరీ ఎంత ఇచ్చినా చాలు సార్, 50,000 అయినా ఓకే, అట్లా చెప్పకండి. ఐ వాంట్ దిస్ శాలరీ. ఒకే దాని మీద స్టెబుల్ గా ఉండండి. అంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నట్లు అనమాట. ఓకే, చూడండి. ఫస్ట్ ఇంటర్వ్యూలో సెషన్స్ ఎలా ఉంటాయి? ఫస్ట్ 5 minutes సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఉంటుందండి. సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది చెప్పాలి. 30 minutes, తర్వాత 30 minutes అనేది సబ్జెక్ట్ గురించి డిస్కషన్స్, తర్వాత ఇంకొక 5 minutes అనేది ఇంటర్వ్యూ క్లోజింగ్ సెషన్స్. క్లోజింగ్ సెషన్ లో ఏమడగచ్చు? ఆన్ ది క్లోజింగ్ సెషన్స్ ఇలా మీరు అడగచ్చు. మీరేమన్నా కంపెనీ వాళ్ళు అడుగుతారు, మీరేమన్నా కంపెనీ గురించి ఏమన్నా తెలుసుకోవాల్సా అనుకుంటే కనుక చెప్పండి. ఆన్ ది క్లోజింగ్ సెషన్ we can ask project job location. For example, if I select for this interview, what type of project I can work? మీరు ఏ టైప్ ప్రాజెక్ట్ లో వర్క్ చేయాలి, లొకేషన్ ఏంటి, ఏ లొకేషన్ లో వర్క్ చేయాలి, ఇటువంటి విషయాలన్నీ కూడా డిస్కస్ చేయండి. క్లియర్ కదా? క్లియరా కదా? జస్ట్ ఒకసారి వినండి 1 or 2 times అంతే, ఇంకా అవసరం లేదు వీటి గురించి ఇంత డెప్త్ గా వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ మీకు ఒక నాలెడ్జ్ కోసం రిపోర్టింగ్ స్ట్రక్చర్ అనేది చెప్తాను మీకు. క్లియరా? ఎస్ సార్, క్లియర్. ఇంతవరకు ప్రిపేర్ అవ్వండి. రేపు మార్నింగ్ 1/2 hour తీసుకుంటాను. రేపు ఈవినింగ్ క్లాస్ అయిన వెంటనే షీట్ చాట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. నా దగ్గర ఆర్డర్లో లేదు, ఈ షీట్ చాట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. రేపు ఈవినింగ్ క్లాస్లో ఏం చెప్తాను,
సక్సెస్ స్ట్రాటజీ, ఎలా సక్సెస్ అవ్వాలి, మీరు ఎలా వర్క్ చేయాలి అనేది రేపు డిస్కస్ చేస్తాను. డే ఆఫ్టర్ టుమారో నుండి కాన్ఫిగరేషన్స్కి వెళ్దాం. ఓకే, క్లియరా? క్లియరా కదా? రైట్, బాయ్, గుడ్ నైట్.